రాష్ట్రంలో ఏం జరిగినా కూడా అంబటి రాంబాబు అది వెంటనే పోలీసులకు ఆపాదిస్తూ మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎక్కడో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి కావాలని చెప్పి వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని, అక్రమంగా వాళ్ళను లాకప్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా పోలీసు పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు. వీళ్ళు పోలీసులా లేకపోతే టీడీపీ గోండాలా అని చెప్పి కూడా ఆయన అంటున్నటువంటి పరిస్థితి మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు, ఈరోజు అంబటి రాంబాబుతో సహా అందరూ కూడా పోలీసులను టార్గెట్ చేస్తూ బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి నిజంగానే ఆయన అంటున్నట్టు వైసీపీ కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయా, లాకప్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్ని మన వీక్షకులు. సార్, ఈరోజు అంబటి రాంబాబు గారు ప్రెస్ ముందుకు వచ్చి కావాలని వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా వాళ్ళను జైల్లో హింసిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరుగుతుంది. ముఖ్యంగా పోలీసు పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? నిజంగానే అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? ప్రతిసారి కూడా వీళ్ళు మీడియా ముందుకు వచ్చేసి ఈ వ్యవస్థని, ఈ పోలీసు వ్యవస్థను చంద్రబాబు గారే వాడుకుంటున్నారు అన్న రీతిలో ప్రొజెక్ట్ చేయడానికి విపరీతంగా ట్రై చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, పోలీసులు ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్ళని మీద దాష్టికాలు అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని మాట్లాడుతున్నాడు. హరికృష్ణ అని గురజాల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చల్లా ప్రేమ్ కుమార్ అనే అతన్ని పోలీసులో అతని పేరు సిఐ మీద పెట్టి మాట్లాడాడు. సరే, ఏదన్నా భాస్కర్, ఇప్పుడు పోలీసులు రకరకాల సమాజంలో ఏమైనా నేరాలు జరిగినప్పుడు అరెస్ట్ చేయటం సహజంగా చేస్తారు. ఒక్కోసారి కొంత బలవంతంగా కూడా కొన్ని విషయాల్ని రాబట్టడానికి ఫోర్స్ కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఇవాళ ఒక్కరోజే జరుగుతున్నాయి, గతంలో ఎక్కడ జరగలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. గతంలో వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి సిఐడి కార్యాలయంలోనే, ఇంకా అది సిఐడి రాష్ట్ర కార్యాలయంలోనే, డీజీపీ ఉండే ఆఫీసులోనే రాత్రల్లా పెట్టి చిత్రహింసలు పెట్టి ప్రైవేటు వ్యక్తులను కూడా తీసుకొచ్చి, ఇక్కడ ఇంకా ప్రైవేటు వ్యక్తులను పెట్టలేదు, అక్కడ కనీసం పోలీసులు అని చెబుతున్నాడు. ప్రైవేట్గా టార్చర్ పెట్టగలిగిన నిపుణులను తీసుకొచ్చి ఆయన్ని కొట్టించి దాటిని వాట్సప్ వీడియో కాల్స్ చేసి ఒక ప్యాలెస్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తులకి ఆయన అనుయాయులు చూసి ఆనందించినట్టు, అప్పుడు బిన్ లాడెన్ని పాకిస్తాన్లో సీల్స్ అని అమెరికా నుంచి వచ్చిన సైనికులు దాడి చేస్తున్న విషయాన్ని వైట్ హౌస్లో ఓవెల్ ఆఫీసులో కూర్చుని అప్పటి ప్రెసిడెంట్ చూశాడు వాళ్ళ అత్యంత ఉన్నతాధికారుల సమక్షంలో. ఎందుకంటే ఎలా జరుగుతుందని అది ప్రత్యర్థి. ఇక్కడ సొంత పార్టీ ఎంపీని టార్చర్ పెట్టిన పోలీసులు టార్చర్ పెడతాం. ఆయన ఇవాళ పోలీసులకి నీతులు చెబుతున్నాడు, ఈ ప్రభుత్వంలో ఎలా జరుగుతుందని చెబుతున్నాడు. నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి డీజీగా ఉండి ఒక సుపారీ తీసుకున్న వ్యక్తులు ఏమైతే చేస్తారో, ఆ అమ్మాయిని జత్వానీని, కాదంబరి జత్వానీని తీసుకొచ్చి ఏ విధంగా హింసించారో, మరి ఆ రోజున ఈ అంబటి రాంబాబు గారు ఏమయ్యాడో తెలీదు. ఇవాళ ఒక తెల్లగడ్డం పెట్టుకుని ఆయనే ఒక జడ్జిలాగా మాట్లాడుతున్నాడు ప్రతి అంశం మీద. మరి ఇంకెవరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా సిగ్గు ఉంది. మనం చేసిన తప్పుల్నే మనం ఇప్పుడు వాళ్ళు వేలి చూపిస్తే రేపు మనని కూడా అంటారు కదా, అడుగుతారనేది అది ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన మొత్తం వదిలేసి కూర్చున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఆయన ప్రవర్తన ఎట్లా ఉందంటే, అన్ని నేరాలు నమ్మి చేసిన విజయసాయి రెడ్డిని రోగ్ అనే పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఏ ఇతర నాయకుడు ఈయన అంబటి రాంబాబు లాగా జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన వేసుకుని మోయటానికి సిద్ధంగా లేరు. తర్వాత కార్యకర్తలు ఈయన పిలిపించినా వచ్చి ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే ఉద్దేశం మీద వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి ఏంటనేది వాళ్ళకి పూర్తిగా అర్థమైంది. ఎంత పెద్ద పెద్ద కుంభకోణాలు చేశాడు, ఎంతెంత ఆస్తులు సంపాదించాడు, తర్వాత కార్యకర్తలకు ఏమన్నా సహాయం చేశాడా, లేకపోతే
నాయకుల్ని ఏమన్నా జారదీశాడా, ప్రోత్సహించాడా అనేది తెలుస్తుంది. విజయసాయి రెడ్డి కూడా ఇంకేమన్నా కొద్దిపాటి అనుమానాలు ఉంటే కూడా నేను ఆయనతో పాటు నమ్మి అనేక నేరాల్లో నేరస్తుడు, 2వ నెంబర్ నేరస్తుడిగా ఉన్న నన్నే ఆయన అనుమానిస్తున్నాడు, అవమానిస్తున్నాడు, ఇక ఈ పార్టీలో నేను ఉండలేను, 3 ఏళ్ల పాటు సహించాను, ఇక నా ఓర్పు అయిపోయిందని చెప్పి వెళ్ళాడు. మేము ఇంత పెద్ద పెద్ద దోపిడీల్లో సహభాగస్వామిగా ఉన్న వ్యక్తిని నాకే దిక్కు దివాణం లేకపోతే మీరెంతరా అన్నట్టుగా ఆయన పరోక్షంగా సందేశం ఇచ్చాడు. అది అందింది కూడా నాయకులకి. ఇక ఇతన్ని నమ్ముకుంటే లాభం లేదు. కుటుంబ సభ్యులు తల్లే 2 సార్లు బహిరంగ లేఖ రాసింది, కుమారుడి ప్రవర్తన, కోడల ప్రవర్తన, ఆర్థిక అంశాల మీద ఎలా ఉందని. ఎన్సిఎల్టీలో కూడా కేసులు నడుస్తున్నాయి. ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కూడా క్యాన్సిల్ చేసి ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. మరి సగభాగం ఇవ్వాల్సిన చెల్లెలికే ఆస్తి ఇవ్వకుండా తల్లికి కనీసం బాధ్యత, అప్పుడు అనేక కోర్టులు కూడా కుమారులకి బాధ్యత ఉంది తల్లిని చూడాల్సిందని, అన్ని ఆస్తులు ఆయన కింద పెట్టేసుకుని ఇవాళ తల్లిని కూడా ఒక రకంగా పట్టించుకోని పరిస్థితుల్లో ఏ నాయకుడు ఇవాళ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధంగా లేని. సార్ ఇక్కడ ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి పోలీసు పేర్లను చెప్తూ వాళ్ళని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా చేసుకునేయకుండా అడ్డుపడుతున్నట్టుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళ మాటలు తీరు చూస్తుంటే. ఎందుకంటారు అంటే సరైన యాక్షన్స్ ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వగానే వీళ్ళు వెంటనే యాక్షన్స్ తీసుకోకపోవడం వల్ల కూడా వీళ్ళు ఇలా మాట్లాడడం కంటిన్యూ చేస్తున్నారు అనుకోవచ్చా? సరైన యాక్షన్స్ తీసుకుంటేనే ఇది కంట్రోల్ అవుతుందంటారా? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెబుతానమ్మా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సోషల్ మీడియాని ఎంత దుర్వినియోగం చేశారనేది, అసలు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సోషల్ మీడియాని అంత విధంగా దుర్వినియోగం చేసి ఇతరుల ప్రత్యర్థుల మీద దాడులు చేయలేదు. ఇవాళ సజ్జల భార్గవరెడ్డి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్తే అక్కడ జడ్జీలు, దుసభ్య జడ్జీలు ఇద్దరు కూడా ఒకటే మాట చెప్పారు, మీరు చేసిన నేరాలు మాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పోస్టుల ఎలాంటి పోస్టులు, వాటి ప్రభావం ఎలా ఉంటుందో సమాజం మీద మాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు ఎంతమందిని మానసికంగా క్షోభ పెట్టారు, ఎంత అరాచకం సృష్టించారు, ఇలా సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్కి రాగానే దొరికేస్తుందని మీరు అనుకుంటున్నారా? మాకు నాలెడ్జ్ లేదని మీకు అనుకుంటున్నారా అని ఎంత మొహాటం లేకుండా చెప్పారంటే, ఇంకా పైగా వార్నింగ్ కూడా ఇచ్చారు, ఇలాంటివి చేసి ఇంకా కోర్టుల ముందుకి ఎలా వస్తారు మీరు అన్నట్టుగా ఒక చెప్పు దెబ్బ కొట్టినట్టుగా కూడా ఇద్దరు న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నది కూడా మరి గతంలో ఈ డీజీపీలని కూడా సొంతానికి వాడుకున్నారు, ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు పంపినప్పుడు ఆయన కొల్లి రఘురామరెడ్డి గారు ఎంత తెల్లముఖం వేసి చెప్పాల్సి వచ్చింది, ప్రభుత్వ ఆదేశాల మీదకి వచ్చాను తప్ప మీ మీద నాకు ఏం కేసు ఉందో కూడా తెలియదు, ఆ కేసు అనే తర్వాత నిర్ణయిస్తారు, ఇప్పుడైతే మీరు సహకరించి నాతో పాటు రండి అని అభ్యర్థించాడు. పోలీసుల్ని ఉన్నత స్థాయిలోనే కాదు, ఢిల్లీ గల్లీ నుంచి అమరావతి రాక చీఫ్ మినిస్టర్ రాక పోలీసుల్ని సీఎంఓ ఆఫీస్లో కూర్చుని కిడ్నాప్ లాంటి వ్యవహారాలకి స్కెచ్ చేశారంటే మీరు అదే మనం ఆలోచించాలి. దానికి వాళ్ళ ఆంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నాడు. దీనికి ఏం సమాధానం చెప్తాడు ఆయన? ఇప్పుడు గ్రామాల్లో ఫిర్యాదులు వచ్చినప్పుడు తీసుకొచ్చి వాళ్ళని విచారించకూడదు అని అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళు అంటున్నారు కదా బట్టలోడ తీసి కొడతామని, ఇప్పుడున్న అధికార పార్టీ కూడా ఆ మాటలు మాట్లాడాలా వాళ్ళ నైతిక బలం దెబ్బతీయటానికి? అది దాంతోపాటు ఇవాళ ఏంటంటే వాళ్ళని పోలీసు వ్యవస్థ మా కాలంలో ఎలా పనిచేసిందో అంటే నిర్వీర్యంగా మీరు సైలెంట్గా కూర్చోండి, ఏ కేసుని మీరు పెట్టొద్దు, అది మా అప్పుడేమో వాళ్ళ తరపున నేరాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల, ఇప్పుడు కూడా మా గతంలో చేసినా ఇప్పుడు మా పార్టీ వాళ్ళు చేసినా మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, మా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అనేది ఆయన వాదన. ఈ వాదనతో ప్రజలే ఎక్కిపించట్లా. ఆయన చేసిన వాదన ఆయనకి నచ్చొచ్చు, ప్రజలు ఇలాంటి పరిపాలన నచ్చకే 151 స్థానాలు ఇచ్చి తప్పు చేశాము, మీరు మీ స్వప్రయోజనాల కోసం మీ ఆర్థిక స్వలాభం కోసం పనిచేశారు తప్ప ప్రజలు మేలు కోరలేదు కాబట్టి 11 స్థానాలకు ఇచ్చారు, మీరు అధికారాన్ని అడుగడుగునా దుర్వినియోగం చేశారు అని తీర్పిచ్చారు. ఇవాళ అంబటి రాంబాబు ఒక్కడ మాత్రం ఈ కార్యక్రమం పట్టుకుని ఆ గుంటూరు చుట్టుపక్కల ఎక్కడ ఏది జరిగినా అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రజలు కూడా చూస్తున్నారు. ఆయనకి వ్యక్తిగతంగా ఆయన కుటుంబంలో కూడా ఆయనకు కూడా మద్దతు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుటుంబంలో ఎట్లా ఉందో ఆయన సొంత అల్లుడు కూడా చెప్పాడు, నేను సిగ్గుపడుతున్నాను అలాంటి దుర్మార్గుడికి అల్లుడైనందుకు అని కూడా ఎన్నికల ముందు కూడా చెప్పాడు. అది ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు. అప్పటికి సత్తెనపల్లి ప్రజలు కూడా అంబటి
అంబటి రాంబాబు దుర్మార్గాలు తెలుసుకున్నారు వాళ్ళు. కుటుంబ సభ్యులు కూడా చెప్పిన తర్వాత అతన్ని అక్కడ కూడా ఓడిచారు. యాక్చువల్గా ఇతను సత్యనపల్లి వ్యక్తి కాదు. రేపల్లిలో చెల్లని రూపాయి 70 రూపాయిని సత్యనపల్లి తీసుకొచ్చి ఒకసారి చెల్లించారు. రెండోసారి కూడా మళ్ళీ తీసుకెళ్తే షాప్ వాడి ఇది 70 రూపాయి చెల్లదన్నట్టు ప్రజలు అక్కడ నిరాకరించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మళ్ళీ ఏమన్నా ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి దానికి చైర్మన్ ఇస్తే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, లేదు మంత్రి పదవి వచ్చినా సంపాదించుకోవచ్చు అని విఫల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అది ప్రజలు అసహించుకుంటున్నారు. పోలీసులు ఇప్పుడు వాళ్ళు ప్రజలను వేధిస్తుంటే చూస్తా కూర్చోవాలా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనో లేకపోతే గతంలో మేము పవర్ వెలిగించాము ఇప్పుడు కూడా వెలిగిస్తామని ప్రజల మీద దాష్టికాలు చేస్తుంటే పోలీసులు కనుక చూస్తా కూర్చుంటే మళ్ళీ కూటమి ప్రభుత్వానికి కూడా వీళ్ళు ఇచ్చినట్టే 11 సీట్లు ఇస్తారు, 5-6 ఇస్తారు. అంతే కదా. అప్పుడు పోలీసు వ్యవస్థను పనిచేయొద్దని చెబుతాడు. ప్రజల తరపున పోలీసులు నిలబడిపోతే ఎవరి తరపున నిలబడాలి? నేరస్తుల తరపున నిలబడాలా? ఇప్పుడు గతంలో ఆయన ఏం గుణపాఠాలు నేర్చుకున్న పరిస్థితి కనపట్టలేదు. మన టైంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేసే మనం ప్రజలకు దూరం అయ్యాం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత యూనిఫారాలు వేసుకోమంటున్నారు. పోలీసుల్ని మీ యూనిఫారాలు కూడా తీసి కొడతామంటలా. మీరు యూనిఫారాలు వేసుకోండి, మీరు టోపీ కూడా పెట్టుకోండి, మీ విధి నిర్వహణ ఖచ్చితంగా చేయండి అని చెబుతున్నారు. ఖచ్చితంగా చేయొద్దని అంబటి రాంబాబు గారి వాదన. మరి ఇది ఈ వాదన కరెక్టా, ఆ వాదన కరెక్టో మళ్ళీ సత్యనపల్లిలో రేపు ఆయన నిలబడినప్పుడు తెలుస్తుంది నిజరూపం ఏంటనేది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.